హాయ్ అండి. వెల్కమ్ టు ఆంధ్ర వంటలు. ఇవాళ రెసిపీ వచ్చేసి విరిగిపోయిన పాలతో స్వీట్ తయారు చేసుకోవచ్చండి. ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇలా విరిగిపోయిన పాలలో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అనేది వేసుకోవడం వలన కంప్లీట్గా విరిగిపోతాయండి. సో ఈ విధంగా కంప్లీట్గా విరిగిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక స్ట్రైనర్ తీసుకొని మొత్తం వడకట్టుకోవాలండి. ఇలా వడకట్టుకోవడం వలన ఇందులో ఏమైనా వాటర్ ఏదైనా ఉంటే అది సపరేట్ అయిపోతుందండి. ఇలా వడకట్టుకున్న మిశ్రమంకి ఒక 4 టైమ్స్ అనేది వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇందాక నిమ్మరసం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ పులుపు అనేది పోవడానికి ఒక 4 టైమ్స్ అనేది వాష్ చేసుకొని కంప్లీట్గా వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా వడకట్టుకున్న మిశ్రమాన్ని అదే గిన్నెలో వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వలన ఇందులో ఏమైనా వాటర్ కంటెంట్ ఏమైనా ఉంటే పూర్తిగా తొలగిపోతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు షుగర్ని అనేది యాడ్ చేసుకోవాలండి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక కప్పున్నర షుగర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే 1 కప్ షుగర్ని అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా షుగర్ వేసుకున్నాక షుగర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుతూనే ఉండాలండి. కలపడం మానేస్తే మాడిపోతూ ఉంటుంది మిశ్రమం అనేది. ఇలా కంప్లీట్గా కలాకండ్ అనేది దగ్గర పడే వరకు ఇలాగ గరిటెతో కలుపుకుంటూనే ఉండాలండి. సో కలాకండ్ అనేది కాస్త దగ్గర పడిపోయాక దించుకొని అది కొంచెం చల్లారాక ఒక గిన్నెలోకి నెయ్యి రాసుకొని ఉంచుకోవాలండి. ఇలా నెయ్యి రాసుకున్న గిన్నెలోకి కలాకండ్ మిశ్రమాన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక మొత్తం గిన్నెకి అంతా సమాంతరంగా ఆ కలాకండ్ మిశ్రమాన్ని చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వలన మనకి పీసెస్గా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయ్యాక మరొక ప్లేట్లో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని పైన ట్యాప్ చేస్తూ తీసుకుంటే సో ఈ విధంగా కలాకండ్ అనేది మనకి చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. దీనిని బాదం పప్పు మరియు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే కలాకండ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో చూసారు కదండి, ఇలా కలాకండ్ అనేది సింపుల్గా మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పాలు అనేది విరిగిపోయినప్పుడల్లా ఇలా స్వీట్ చేసి పెడితే చిన్నపిల్లలు అనేది ఇష్టంగా తింటారు. సో నా వీడియో చూసారు కదండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో రెసిపీస్ కోసం ఆంధ్ర వంటలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.